సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతి శుక్రవారము అమ్మవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యముగా పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్నను ఆ కష్టములు తొలగి సమస్త సంపదలు లభిస్తాయి. అయితే ఎన్నిసార్లు చేయాలి అనేది సహజంగా ఉద్భవించే ప్రశ్న. బేసి సంఖ్యలో మనకు వీలైనన్ని సార్లు చదివితే ఉత్తమ ఫలితం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. పెద్దలు మనకు యథాశక్తి, శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా అని చెబుతుంటారు. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అనుభవిస్తున్న కష్టాల తీవ్రతను బట్టి, మనకున్న సమయాన్ని బట్టి, వయసును బట్టి మనకు ఎంత వీలవుతుందో అంత శ్రమ తీసుకుని ప్రార్థించాలి. సర్వదేవ కృత లక్ష్మీ స్తోత్రం. క్షమస్వ భగవత్యంబ క్షమ శీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృతతుల్యంచ నిష్ఫలం. సర్వసంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వరూపిణి రాసేశ్వర్యది దేవీ త్వం త్వత్కలా సర్వయోషితః కైలాసే పార్వతీ త్వంచ క్షీరోదే సింధు కన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతి గంగా చ తులసీ త్వంచ సావిత్రీ బ్రహ్మలోకతః కృష్ణ ప్రాణాది దేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరి త్వంచ బృందా బృందావనే వనే కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ పద్మావతి పద్మవనే మాలతీ మాలతీ వనే కుందదంతి కుందవనే సుశీలా కేతకీ వనే కదంబ మాలా త్వం దేవీ కదంబకాననేపి చ రాజలక్ష్మీః రాజగేహే గృహలక్ష్మీరర్గృహే గృహే ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా రూరుదుర్నం రవదనాః శుష్కకంఠోష్టతాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం యః పఠేత్ప్రాతరుత్థాయ సవై సర్వం లభ్యేద్ధ్రువం అభార్యో లతే భార్యాం వినీతాం సుసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీం పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభ్యతే శ్రియం హతబంధుర్లభ్యేద్బంధుం ధన భ్రష్టో ధనం లభ్యేత్ కీర్తిహీనో లభ్యేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభ్యేద్ధ్రువం సర్వమంగళదం స్తోత్రం శోకసంతాపనాశనం హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదం ఇతి సర్వదేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం.